హాయ్ హలో వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్ ఛానల్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 2 భాగాలుగా తెరకెక్కుతున్న దేవరా సినిమాలోని మొదటి పార్ట్ను సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. అయితే ట్రైలర్ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. చిరంజీవి నటించిన ఆచార్య సినిమాతో పోలుస్తూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను ట్రైలర్ ఆకట్టుకునేలా ఉందని ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయిందని ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఎన్టీఆర్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. RRR సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నారు. పైగా ఆ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించారు. దాంతో సింగిల్ హీరోగా ఎన్టీఆర్ కు దేవరా సినిమానే తొలి పాన్ ఇండియా మూవీ. అందుకే హిందీలోనే అధికంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఇంటర్వ్యూ, కపిల్ శర్మ షోలో ఎన్టీఆర్ సందడి చేశారు. త్వరలోనే తెలుగులో కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వైరల్ అవుతోంది. దేవరా సినిమా నుంచి దావూదీ సాంగ్ ను ఇటీవల విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పాట సినిమాలో ఉండదని తెలుస్తోంది. వీటిలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డాన్స్ తో అదరగొట్టిన దావూదీ అనే సాంగ్ కూడా ఉంది. సినిమాలో సిచ్యువేషన్ సెట్ కాక చివర్లో టైటిల్స్ పడ్డప్పుడు ఈ పాటని ప్లే చేస్తారని తొలుత టాక్ వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సాంగ్ ని పూర్తిగా థియేటర్ వర్షన్ నుంచి తీసేశారని అంటున్నారు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే తారక్ మాస్ డాన్స్ చూడడం కష్టమే. ఎందుకంటే చుట్టమల్లే పాటలోనే తారక్ డాన్స్ చేశాడు. కాకపోతే అవి సింపుల్ స్టెప్స్. ఫియర్ సాంగ్, ఆయుధ పూజ ఎలివేషన్ సాంగ్స్ కాబట్టి వీటిలో తారక్ డాన్స్ ఉండదు. మరి సినిమాలో దావూదీ ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన 3 పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ఎందుకు పుట్టిందో సాంగ్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ సాంగ్ గా నిలిచింది. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దేవరాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 2 భాగాలుగా తెరకెక్కుతున్న దేవరా సినిమాలోని మొదటి పార్ట్ను సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. అయితే ట్రైలర్ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. చిరంజీవి నటించిన ఆచార్య సినిమాతో పోలుస్తూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను ట్రైలర్ ఆకట్టుకునేలా ఉందని ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయిందని ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఎన్టీఆర్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. RRR సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నారు. పైగా ఆ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించారు. దాంతో సింగిల్ హీరోగా ఎన్టీఆర్ కు దేవరా సినిమానే తొలి పాన్ ఇండియా మూవీ. అందుకే హిందీలోనే అధికంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఇంటర్వ్యూ, కపిల్ శర్మ షోలో ఎన్టీఆర్ సందడి చేశారు. త్వరలోనే తెలుగులో కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వైరల్ అవుతోంది. దేవరా సినిమా నుంచి దావూదీ సాంగ్ ను ఇటీవల విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పాట సినిమాలో ఉండదని తెలుస్తోంది. వీటిలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డాన్స్ తో అదరగొట్టిన దావూదీ అనే సాంగ్ కూడా ఉంది. సినిమాలో సిచ్యువేషన్ సెట్ కాక చివర్లో టైటిల్స్ పడ్డప్పుడు ఈ పాటని ప్లే చేస్తారని తొలుత టాక్ వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సాంగ్ ని పూర్తిగా థియేటర్ వర్షన్ నుంచి తీసేశారని అంటున్నారు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే తారక్ మాస్ డాన్స్ చూడడం కష్టమే. ఎందుకంటే చుట్టమల్లే పాటలోనే తారక్ డాన్స్ చేశాడు. కాకపోతే అవి సింపుల్ స్టెప్స్. ఫియర్ సాంగ్, ఆయుధ పూజ ఎలివేషన్ సాంగ్స్ కాబట్టి వీటిలో తారక్ డాన్స్ ఉండదు. మరి సినిమాలో దావూదీ ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన 3 పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ఎందుకు పుట్టిందో సాంగ్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ సాంగ్ గా నిలిచింది. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దేవరాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.